క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం, చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం. ఆవగింజగా ఎదిగి ఆకాశమునంటింది, కల్వరిగిరిపై చిరిగి లోకానికి ప్రాకింది. ఆవగింజగా ఎదిగి ఆకాశమునంటింది, కల్వరిగిరిపై చిరిగి లోకానికి ప్రాకింది. విస్తరిస్తూ ఉన్నది నేటికి మనిషి మనుగడ ఉన్న ప్రతి చోటికి, విస్తరిస్తూ ఉన్నది నేటికి మనిషి మనుగడ ఉన్న ప్రతి చోటికి. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం, చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం. పదవులకు లేని విదేశీయత, క్రీస్తుని నమ్ముటకు ఎందుకు ఉదాసీనత. చదువులకు పదవులకు లేని విదేశీయత, క్రీస్తుని నమ్ముటకు ఎందుకు ఉదాసీనత. మత మార్పిడి కాదు క్రైస్తవ జీవితము, మనసు మార్చు పద్ధతని నేటికైన ఎరుగుము. మత మార్పిడి కాదు క్రైస్తవ జీవితము, మనసు మార్చు పద్ధతని నేటికైన ఎరుగుము. మనసు మార్చు పద్ధతని నేటికైన ఎరుగుము. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం, చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం. అందరూ పొరుగు వారే ఎవరిది ఈ లోకం, అమ్మ కడుపులు ముందా కుల మతాల భేదం. అందరూ పొరుగు వారే ఎవరిది ఈ లోకం, అమ్మ కడుపులు ముందా కుల మతాల భేదం. రెండడుగులు వేయుటకు రెండేళ్లు పట్టిన ఈ జన్మ ఎందుకని ఎవరికైనా తట్టెనా. రెండడుగులు వేయుటకు రెండేళ్లు పట్టిన ఈ జన్మ ఎందుకని ఎవరికైనా తట్టెనా. ఈ జన్మ ఎందుకని ఎవరికైనా తట్టెనా. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం, చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుందా విశ్వాసం. శాంతి
సహనానికి మారు పేరు యేసు ప్రభు, ప్రేమ విప్లవానికి ఈయనే పరమ గురువు. శాంతి సహనానికి మారు పేరు యేసు ప్రభు, ప్రేమ విప్లవానికి ఈయనే పరమ గురువు. రిక్తునిగా చేసుకుని రక్తము చిందించిన, తీరుతుంద ఈ రుణము లోకమంత ఇచ్చిన. రిక్తునిగా చేసుకుని రక్తము చిందించిన, తీరుతుంద ఈ రుణము లోకమంత ఇచ్చిన. తీరుతుంద ఈ రుణము లోకమంత ఇచ్చిన. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుంద విశ్వాసం. చంపితే చస్తుంద క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుంద విశ్వాసం. ఆవగింజగా ఎదిగి ఆకాశమునంటింది, కల్వరిగిరిపై చెదిగి లోకానికి ప్రాకింది. ఆవగింజగా ఎదిగి ఆకాశమునంటింది, కల్వరిగిరిపై చెదిగి లోకానికి ప్రాకింది. విస్తరిస్తూ ఉన్నది నేటికి, మనిషి మనుగడా ఉన్న ప్రతి చోటికి. విస్తరిస్తూ ఉన్నది నేటికి, మనిషి మనుగడా ఉన్న ప్రతి చోటికి. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుంద విశ్వాసం. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతుంద విశ్వాసం. చంద్రుల నాపితివి సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. యేసుక్రీస్తు మహారాజుకి, రానయ్యున్న ప్రభువుకి హల్లెలూయా. గుంతకల్ పట్టణంలో ఉన్న అన్ని సంఘాల క్రైస్తవ నాయకులకు, క్రైస్తవులకు, ప్రత్యేకంగా పాస్టర్లు, రెవరెండ్లు, పెద్దలందరికీ కూడా UCWF ఫోరం తరఫున ఈరోజు శాంతి ర్యాలీ ఇంత ఘనంగా నిర్వహించి ఇందులో పాల్గొను పొందిన వారందరికీ కూడా UCWF తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి వందనాలు. చాలా అద్భుతంగా మీరు పార్టిసిపేట్ అయినారు. అంతేకాకుండా గుంతకల్ పట్టణంలో
పోలీస్ డిపార్ట్మెంట్ వారు, డిఎస్పీ గారు, సిఏ గారు, పోలీస్ వారు గారు, వారందరూ కూడా ఈ యొక్క ర్యాలీ కొరకు ఎంతో చక్కగా మమ్మల్ని డైరెక్షన్ చేసినారు. వారు డైరెక్షన్ చేసినట్టుగానే మీరందరూ కూడా ఎక్కడ కూడా మీరు గలాటలు చేయకుండా శాంతియుతంగా ఈ కార్యాన్ని నెరవేర్చినందుకు కూడా వారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ UCWF తరఫున చాలా వందనాలు. థ్యాంక్ యూ సార్. అలాగనే UCWF ర్యాలీలో చాలా ప్రాముఖ్యమైన ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి విలేకరుల కొరకు, మీడియా కొరకు మేము UCWF తరఫున వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వందనాలండి. అంతేకాకుండా ఇక్కడ చిన్న ప్రార్థన చేసి మనం ముగిస్తాం. అందరు తలలు వంచినట్లయితే ఉన్న చోటున కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించులాగన మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకోనండి. అందరూ నీల్ డౌన్ చేయమన్నారు, కాకపోతే అందరూ వయసు మీరిన వాళ్ళు, పిల్లలు ఉంటారు కాబట్టి ఇట్లాగే నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. బ్రదర్ రంజిత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కన్నులు మూయండి. ప్రేమస్వరూపి పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు, ఈ సాయంకాల సమయంలో మా కొత్తపల్లి పట్టణంలో ఈ విధంగా శాంతియుతమైన ర్యాలీ చేయడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని, వాతావరణాన్ని అటు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. కేవలం ఆ దేశంలో పుట్టిన మేమందరం కలిసి ఐక్యంగా జీవించాలని, మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులమని, ఒక తల్లి పిల్లలమని, ఆ తండ్రి ప్రేమ ఆప్యాయత ఐక్యతలో అనురాగంలో మేము కలిసి పెరిగిన వారమని తెలియచేయడానికి మాత్రమే ర్యాలీ చేయడానికి మీరు అవకాశం ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఇదిగో శత్రువుని క్షమించే గుణాన్ని, శత్రువుని ప్రేమించే గుణాన్ని, నా తండ్రి మమ్మల్ని వల్లే మీ పొరుగువాన్ని ప్రేమించని మీరు చెప్పిన మాటల కొరకే ఈరోజు నీ ర్యాలీ నిర్వర్తించడానికి సహాయం చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా పట్టణాన్ని, మా జిల్లాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. మా దేశంలో శాంతి సమాధానం నెలకొల్పమని, మా మధ్యలో కలుగుతున్న భేదాభిప్రాయాలను తొలగించమేమని, శ్రమల నుంచి, హింసల నుంచి మనుషులను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మా మధ్యకు దిగివచ్చి మా అన్నదముల మధ్య వచ్చిన విభేదాలను తొలగించి వేసి సమాధానమును కలిగించి ఒకరి ఐక్యత ఒకరి గురించి ఒకరి ప్రయోజనాలు మరొకరు కోరుకునే విధముగా ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమ కలిగిన వారే జీవించడానికి ఏ సమాజముగా సంఘముగా అటు కృపను ధన్యతను మా జీవితంలో ప్రసాదించమని మరొకసారి నా తండ్రి శాంతియుతమైన ర్యాలీ ద్వారా ఈ సమాజానికి మేము తెలియజేసిన మీ ప్రేమ కలిగిన వారమని, క్షమించే వారమని, ఐక్యత కలిగి నివసించే వారమని తెలియజేస్తాం. అందరి హృదయాల్లో సమాధానమును నెమ్మదిని స్థాపించి మీరే మా పక్షాన, మా ప్రజల పక్షాన ఉండి గొప్ప కార్యాలను చేసి కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఇంతవరకు ప్రయాసపడిన ప్రతి వ్యక్తిని కూడా మీ నామ పేరట నా తండ్రి వారు దీవించి ఆశీర్వదించుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శుభనామం పేరట అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక ప్రకటన ప్రవీణ్ పగడాల గారి గురించి మేము UCWF తరఫున ఎవరెవరికి మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్కి, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి, మైనారిటీ కమిషన్కి, స్టేట్ సెంట్రల్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ నుంచి లేఖలు పంపించడం జరిగింది. యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ ఫోరం తరఫున, మిగిలిన సంస్థల తరఫున మేమందరం కలిసి వారికి విజ్ఞప్తి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది ఫైల్ చేసి త్వరలో విషయాలు తెలియజేస్తామని కూడా తెలియజేస్తారు. అనుగుణంగా మాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు ప్రభుత్వం మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారని ఈ విధంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి. ఆశీర్వాదం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మా గుంతకల్ పట్టణంలో క్రైస్తవులందరూ ఈ రీతిగా శాంతి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ని, విలేకరులను, మీడియా వాళ్లను, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, అలాగే ట్రాఫిక్ లో వస్తున్నప్పుడు ట్రాఫిక్ ప్యాసింజర్స్ కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి. ఈ రీతిగా సహకరించిన వారందరినీ నీవు సత్యవంతుడవు, న్యాయవంతుడవు, అందరిని ఆశీర్వదించి దీవించండి. వారికి కలిగిన సమస్తమును దీవించండి. ప్రత్యేకంగా వారి భార్య బిడ్డల
సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని, ఎండాకాలంలో మా కొరకు మీరు చల్లటి వాతావరణాన్ని ఇచ్చినటువంటి దేవునికి కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మీరందరూ ఒకరికొకరు వందనాలు చెల్లించుకోనండి, చెప్పుకోనండి. చాలా సంతోషము. వందనాలండి. దయచేసి గమనించండి, మీ చేతిలో మీకు ఇచ్చిన ఫ్లకార్డ్స్ అన్ని సబ్మిట్ చేసి వెళ్ళండి. బోలో యేసు మహారాజుకి, రాజుకి.